హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈరోజు విప్పింగ్ క్రీమ్ పౌడర్తోని విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ప్యాకెట్ నేను అమెజాన్లో తెప్పించాను. నాకు 360 రూపీస్ పడిందండి. ఈ ప్యాకెట్ మనకి ఈజీగా ఒక 10 టైమ్స్ అయినా వస్తుందండి. తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకుంటే ఒక 10 టైమ్స్ అయినా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 5-6 టైమ్స్ అయితే సరిపోతుంది. ఈజీగా మనకు 1 ఇయర్ వరకు యూజ్ అవుతుందండి ఈ పౌడర్. సో అమెజాన్లో మీరు కూడా మీకు నచ్చితే BakersWhip అండి ఇది. మీకు నచ్చితే అమెజాన్లో ఒకసారి చూసి తీసుకోండి. ఇప్పుడు దీంతో క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను అండి. ఒక కప్ కన్నా తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అందుకని తక్కువ తీసుకున్నాను. ఒక కప్ పాలు తీసుకున్నాను. ఇది 2-3 స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. క్రీమ్ పౌడర్లో ఒక 2-3 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది, థిక్గా కూడా వస్తుందని, అందుకనే యాడ్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని మిల్క్ పౌడర్ ఇంకా క్రీమ్ పౌడర్ రెండు యాడ్ చేసుకొని పాలు కొన్ని పాలు పోస్తూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ పాలు చల్లపాలనే తీసుకోవచ్చండి. మీరు అప్పటిదప్పుడు క్రీమ్ చేయాలనుకుంటే చల్లపాలు తీసుకోండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టాలనుకుంటే మామూలు పాలని యూజ్ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా పాలు పోస్తూ మొత్తం పౌడర్ని మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి నేను, ఎందుకంటే బౌల్ కూడా చల్లగా ఉండాలి కదా బీట్ చేసేటప్పుడు. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి థిక్గా అయిపోయింది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే బీట్ చేసేటప్పుడు చల్లగా ఉండాలి కదా, వేడిగా ఉంటే మళ్ళీ కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది క్రీమ్. సో అందుకని ఐస్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అండి, బీటర్ లేకపోతే హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీని కొంచెం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తున్నానండి. ఒక 15-20 మినిట్స్ వరకు నేను బీట్ చేశాను. మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది, మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఈ పౌడర్లో షుగర్ ఉంటుందండి. ఎక్కువ కావాలనుకుంటే మీరు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్, చాకో చిప్స్ ఇవి కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసేసుకుంటే అది ఐస్ క్రీమ్ కూడా అయిపోతుంది. 2 విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. కేక్ డెకరేషన్కి ఇంకా ఐస్ క్రీమ్కి 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని. సో మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదండి, ఈ విధంగా బీట్ చేసుకున్న కొద్దీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఒక 15-20 మినిట్స్ ఫాస్ట్గా బీట్ చేసుకున్నానండి నేను. చూసారు కదా, పైకి లేపితే కిందికి పడకుండా ఉండాలి క్రీమ్. సో ఆల్మోస్ట్ మనకు క్రీమ్ రెడీ అయిపోయింది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, స్పూన్తో తీసుకుంటే కింద పడిపోకుండా ఉండాలి. సో ఈ విధంగా ఇంకా మీకు థిక్గా కావాలనుకుంటే ఇంకెక్కువసేపు కూడా బీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.